చాలా టేస్టీగా ఉండే అఫ్ఘనీ ఎగ్ మసాలా. ఇది రైస్లో కానీ రోటీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. సో ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిపైన ప్యాన్ పెట్టి దాని తర్వాత దాంట్లో ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ని బాగా ఫ్రై చేయాలి. లైక్ ఒక గోల్డెన్ కలర్లోకి రావాలన్నమాట. సో ఇలా వచ్చిన తర్వాత దీంట్లో మనము టమాటోస్ని అయితే యాడ్ చేసుకోవాలి. టమాటోస్ని 8 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. సో దీన్ని కూడా మనం బాగా ఫ్రై చేసిన తర్వాత ఇలా జ్యూసీగా అయితే మారుతుంది. ఇది ఇలా అయిన తర్వాత దీన్ని ఒక మిక్సీ తీసుకొని దాంట్లో యాడ్ చేసుకొని కొంచెం కర్డ్, మిరియాలు, దాని తర్వాత ఒక చెక్క, అలాగే కొన్ని క్యాషూ నట్స్ని తీసుకొని మనం వేసుకొని మిక్సీ చేసుకొని మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా అయితే మారుతుంది. దాని తర్వాత ఎగ్స్ని మనం బాయిల్ చేసుకొని పెట్టుకున్నవి ఒక 2 పార్ట్స్గా మనము దాన్ని కట్ చేసుకోవాలి. ఈ రకంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నాక మళ్ళీ ప్యాన్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ వేసి దాంట్లో ఉప్పు, కారం, పసుపు వేసి దాన్ని కొంచెము మిక్స్ చేసి దాంట్లోనే ఇప్పుడు మనం పెట్టుకున్న ఎగ్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఎందుకంటే విడిపోకుండా ఉండాలి కాబట్టి జాగ్రత్తగా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 4 to 5 మినిట్స్ వాటిని లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలి. దానికి ఉప్పు, కారము అన్నీ బాగా పట్టుకొని మనకి టేస్ట్ అనేది బాగా ఇస్తుంది అనమాట. సో అలా అయిన తర్వాత జాగ్రత్తగా మళ్ళీ దీన్ని తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత చూసుకుంటే మనకి ఈ రకంగా అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. వీటిని ఇలా ఫ్రై అయిన ఎగ్స్ని పక్కనకి తీసుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత మళ్ళీ మనం ప్యాన్లో ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక చెక్క, బిర్యానీ ఆకు, దాని తర్వాత కొన్ని ఆనియన్స్, అల్లం పేస్ట్, దాంట్లోనే కొన్ని మిర్చి వేసుకొని దాని తర్వాత కారము, పసుపు, అలాగే దాంతోపాటుగా ఉప్పు ఇవన్నిటిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే ధనియాల పౌడర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేను ధనియాల పౌడర్ కూడా వేసుకుంటున్నాను. సో ఇలా మనము దీన్ని అంతా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ప్యూరీని దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దీన్ని బాగా కలుపుకొని ఒక 2 to 3 మినిట్స్ దీన్ని బాగా ఇలా ఉడికిన తర్వాత దీంట్లో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని దాన్ని బాగా కలుపుకొని మళ్ళీ ఒక 4 to 5 మినిట్స్ దీన్ని బాగా ఉడకనివ్వాలి. లైక్ ఈ రకంగా ఉడికిన తర్వాత మళ్ళీ దీన్ని ఒకసారి కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని దీంట్లో యాడ్ చేసుకొని కొంచెం గరం మసాలా మరియు కొంచెం కసూరి మేతిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. కసూరి మేతి మంచి టేస్ట్ని ఇస్తుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే కొంచెం కొత్తిమీరకు వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికిస్తే ఎంతో టేస్టీగా ఉన్న అఫ్ఘనీ ఎగ్ మసాలా అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మరి ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.